దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొన చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ అది ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగునో అది భూమికైననో ఎరువుకైననో పనికి రాదు గనుక దానిని బయట పారవేదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామము కలిగినటువంటి మంచి దేవుడవు, మీ కృప ద్వారా మమ్మల్ని ఇంతవరకు కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిలో చేరి తండ్రి అని మొర్రపెట్టుకోవడానికి మీరు మాపై చూపినటువంటి మీ మహా గొప్ప కృపను బట్టి నాయన మిమ్మను స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. ప్రభా, మీ వాక్యం ఎంతో సత్యమైనది, నిర్మలమైనది తండ్రి నాయన, అద్భుతమైనది నాయన. హృదయాలను, అంతరంగాలను కూడా ప్రభా నెమ్మదితో, సమాధానముతో, తృప్తితో నింపగలిగినటువంటి మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటలే మమ్మలను బ్రతికించుచున్నవి నాయన. మీ మాటలే మాకు జీవాన్ని ఇచ్చి తండ్రి నాయన నడిపిస్తున్నవి. ఈరోజు ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి ఆత్మీయ జీవితములలో మేము సరిదిద్దుకోవలసినవి, సరి చేసుకోవలసినవి ఎక్కడైతే ఉన్నాయో మీరు మాతో మీ వాక్యం ద్వారా తండ్రి నాయన వాటిని ఎత్తు చూపించి నాయన వాటిని మాకు జ్ఞాపకం చేసి వాటి ద్వారా మా జీవితాన్ని హెచ్చరిక చేసి నాయన మేము పరిపూర్ణంగా మీ వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లుగా మీకు మరింత దగ్గరగా వచ్చినట్లుగా మీ కృపను దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుమని మీకే స్తుతి చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ఎన్నో ప్రాంతాలకు తిరిగి దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన వెంట ఎక్కువ మంది ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. ఎక్కువ ప్రజలు ఎందుకు వెళ్ళేవారు చెప్పండి? యేసు ప్రభుని ఎందుకు వెంబడించేవారు? మీరు బైబిల్ చదువుతుంటారు కదా. ఎక్కువ ఎందుకు వెళ్ళేవారు యేసు ప్రభు వెంట? స్వస్థతల కోసం. ఇంకా స్వస్థతలు జరుగుతాయని కొంతమంది, మరి కొంతమంది స్వస్థతలు జరుగుతున్నప్పుడు చూడడానికి, కొంతమంది ఏం జరుగుద్దో చూద్దామని. అంతేకాదు ఆయన ఎక్కడికి వెళ్ళినా భోజనం పెట్టేవాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు చేయడం, లేకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వారికి సహాయం చేసేవాడు, ఆహారం పెడతా ఉండేవాడు. సరే, ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో ఇక్కడ చదువుకున్న మాటలో జన సమూహము అని రాయలేదండి, సమూహములు అని అన్నాడు. అంటే కొన్ని గుంపులుగా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అంత సమూహాలుగా ఎక్కువ మంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నందుకు
నిజానికి ఎవరైనా ఆయన ఒక వ్యక్తిని వెంబడిస్తుంటే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? నా వెనకాల ఇంతమంది ఉన్నారు అన్నట్టుగా గ్రేట్గా ఫీల్ అవుతారు. వాళ్ళందరినీ కూడా తన వైపు ఆకర్షించుకోవడానికి వాళ్ళు రకరకాల మంచి మాటలు చెప్తారు. వాళ్ళకి కొంచెం అందరూ చెదిరిపోకుండా ఫోకస్ ఈయన మీదే పెట్టి ఆయననే ఫాలో అయ్యే విధంగా, ఒక మాటలో చెప్పాలంటే షుగర్ కోటింగ్ మాటలు, అలాంటి మాటలు ఏమీ ఉపయోగించలేదు ఈయన ఏం చేశాడంటే, ఆ ప్రజలందరూ వస్తూ ఉన్నప్పుడు ఆగి ఒక్కసారి నిలబడి, ఒకవేళ మీరు నన్ను వెంబడించాలి అని అంటే నా శిష్యులుగా ఉండాలంటే ఏమేం చెయ్యాలో ఆయన కింద వచనాలో చెప్పాడు. అంటే ఆయనకు శిష్యులుగా ఉండాల్సి వస్తే గనక, ఆయనను వెంబడించే వారిగా ఉండాలి అని అంటే గనక, ఖచ్చితంగా ఆయన చెప్పింది చేయడానికి సిద్ధపడిన వాడే నన్ను వెంబడించండి అని చెప్పాడు. నేను ఏదైతే చెప్పబోతున్నానో అది మీరు విని ఆ ప్రకారంగా చేసే వాళ్ళైతే మాత్రమే నన్ను వెంబడించండి, మిగతా వాళ్ళు అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ జన సమూహంలో ఈ మాటలు విన్నారు చాలామంది. ఇలాంటి సందర్భమే ఒక్కసారి జరిగింది. అది ఎక్కడంటే 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఆయన ఏం చెప్పాడు 6వ అధ్యాయంలో? నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి ఎవరైతే నా శరీరం తింటారో, నా రక్తం తాగుతారో, మీ పితరులు అరణ్యములో మన్నాని తిని వాళ్ళు చనిపోయారు, కానీ నేను జీవాహారమును అని చెప్తూ, అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, ఇది నిజానికి అపార్థం చేయబడినటువంటి వాక్య భాగం. చాలామంది రాంగ్గా దీన్ని మాట్లాడారు. ఎలాగంటే ఆయన రక్తము శరీరం తినమన్నారు కాబట్టి ప్రభు బల్ల ఆచరించే సందర్భంలో చదువుతారు. ఇది నిజానికి అది కాదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన శరీరము ఆయన రక్తం అని అంటే దేవుని వాక్యమైనటువంటి నేను జీవాహారమును నేనే, నా మాటలు హృదయంలో ప్రవహించేటువంటి నీటి ఓట లాంటివి, జీవపు ఓట లాంటివి అని చెప్తూ, నా మాటలు అంటే ఆయనే వాక్యమైనాడు కాబట్టి నేను జీవాహారమని అని చెప్తూ, వాక్యాన్ని తినేవారు పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే వారు హృదయాల్లో పెట్టుకుంటారో వాళ్ళు జీవిస్తారు అని చెప్పి అర్థం వచ్చే విధంగా చెప్తున్నాడు ఈయన. అయితే వీళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? యేసు ప్రభు ఏంటి ఇలా చెప్తున్నాడు, ఆయన శరీరాన్ని తినమంటాడేంటి, ఆయన రక్తాన్ని తాగమంటాడేంటి, ఇది ఎలా ఒప్పుకుంటారు ఎవరు అని చెప్పని చాలామంది ఆయన శిష్యులని చెప్పబడుతున్నటువంటి చాలామంది కూడా ఆయనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఆ జన సమూహము చాలామంది ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటనంటే, నాకు శిష్యులుగా ఉండాలనంటే నేను చెప్పేది చేయడానికి సిద్ధపడిన వాడే నన్ను వెంబడించండి అని అంటున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ప్రాముఖ్యంగా మతాన్ని మార్చడానికి కాదు, మతాన్ని స్థాపించడానికి కాదు. ఆయన ఎందుకు వచ్చాడనంటే, తన ఏర్పాట్లో ఉన్నటువంటి ఆయన బిడ్డలను రక్షించడానికి, ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారు ఆయనను వెంబడించడానికి, ఆయనను వెంబడించే వారిని ప్రభువు అవసరమైతే ప్రాణాలు పెట్టేనే సరే వారిని ప్రభు కొరకు సంపాదించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఇలా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, జన సమూహం వెంబడిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, హాఫ్ మైండ్, సగం వెంబడిస్తారు కదా, కొంచెం అటు కొంచెం ఇటు. కొంతమంది అభిమానులు ఉంటారు, యేసు ప్రభు అంటే అభిమానించేవారు ఉంటారు. మాకు కూడా అందరి దేవుళ్ళలాగా ఆయన ఒక దేవుడండి అని అంటారు. మరి కొంతమంది మీరు చర్చి కట్టుకుంటున్నారంట కదా, మీకు ఒక 10,000 ఇస్తున్నామండి అని చెప్పని కొంతమంది డొనేషన్ ఇస్తారు. కొంతమంది అభిమానించేవారు ఉంటారు. కొంతమంది క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, లేకుంటే ఈస్టర్కి అలా వచ్చేవాళ్ళు ఉంటారు, క్రైస్తవులు, బయట తెలియనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు అవసరం ఆయనకి? అవసరం లేదు. చర్చి కోసం కట్టుకుంటున్నారని డబ్బులు ఇచ్చే వాళ్ళని, ఫాలోవర్స్ని, లేకుంటే అభిమానించే వాళ్ళని, లేకుంటే అప్పుడప్పుడు క్రిస్మస్కో గుడ్ ఫ్రైడేకో వచ్చేటువంటి వాళ్ళని అవసరం లేదు. ఆయనకు కావలసింది యథార్థమైన, నమ్మకమైన, అసలైన శిష్యులుగా ఎవరైతే జీవించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆయనకు కావాలి. అది కోరుతున్నాడు దేవుడు. శిష్యులుగా పిలువబడుతున్నటువంటి వారు అంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు నిజమైన శిష్యులు అంటారా? వాళ్ళు కాదు, నిజమైన శిష్యులు కాదు. అంత జన సమూహంలో ఎప్పుడైతే నా శరీరం తిని నా రక్తం ఎవడైతే తాగుతాడో వాడి నిత్య జీవం గలవాడని చెప్పేసరికి అనేకులు ఆ మాట విని ఏం చేశారు? వెనక తీసి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ వాక్య భాగాన్ని బట్టి 3 విషయాలు మనం చూద్దాం. శిష్యుడిగా యేసు ప్రభుకు మనం అవ్వాలంటే
మన గురువు యేసయ్య, మనం ఆయనకి శిష్యులం అవ్వాలంటే ఎలాంటి మూల్యం చెల్లించాలి? డబ్బులు కాదు కానీ ఎంత ఖర్చు అవుద్ది ఆయనకి మనం శిష్యరికం తీసుకుంటే, మీకు అర్థం కావడానికి. రెండవది, ఒకవేళ శిష్యులుగా మనం అంగీకరించబడిన తర్వాత అసలు మనం ఏం చేయాలి? రెండవది. మూడోది ఏంటంటే, శిష్యులుగా అంగీకరించబడకపోతే, శిష్యుడు కాకపోతే మనం దేవునికి అసలు కలిగే నష్టం ఏంటి? ఈ మూడు విషయాలు చూద్దాం. శిష్యుడిగా అవ్వడానికి ఎంత ఖర్చు అవుద్ది మనకి? మొట్టమొదటిది. ఒకవేళ ఆ శిష్యులుగా అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఎలాంటి బాధ్యతలు మనకుంటే? మూడవది, శిష్యులు కాకపోతే జరిగే నష్టం ఏంటి? ఈరోజు మనం చూడడానికి ప్రయత్నించాం. 34వ వచనంలో, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక అది బయట పారవేయబడుటకే కానీ మరి దేనికి నీ పనికి రాదు అని చెప్తూ, చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ మాట ఎందుకు చెప్తున్నాడనంటే, జనసమూహం ఆయన వెంబడిస్తున్నప్పుడు వాళ్ళకి చెవులు లేవనా అని కాదు. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆలకిస్తున్నారో ఆ మాటలు మీ మనసులోకి వెళ్ళనివ్వండి. మీ మనసులో ఈ మాటలు నాటుకొని దాని ప్రకారం మీరు చేయడానికి ఇష్టపడి సిద్ధపడి వచ్చేవారైతే నన్ను వెంబడించండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా నేను ఓపెన్గా చెప్తా ఉన్నాడు. రెండు రకాలైనటువంటి ఉప్పులు కనబడతా ఉన్నాయి ఇక్కడ అంటే రెండు రకాలైన మనుషులు కూడా ఉంటారని దాని అర్థం. రెండు రకాలైన ఉప్పులు అంటే, ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది, దేనికి పనికిరాదు. పాలస్తీనా ప్రాంతంలో స్వచ్ఛమైన పనికొచ్చే ఉప్పు ఉంటుంది. స్వచ్ఛమైనగా అది పాలస్తీనా సముద్రం పక్క నుండి వాళ్ళు తీస్తారు. రెండవది, మృత సముద్రం అని ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో. అది ఎలా ఉంటుందని అంటే, జిప్సం ఎక్కువగా కనబడేటువంటి విధంగా తెల్లగా ఉంటుంది. అది నిజానికి అది ఉప్పు కాదు, ఉప్పులాగే ఉప్పు స్ఫటికాలు ఉంటాయి చూసారు, అట్లాగే కనబడుతుంది మృత సముద్రం దగ్గర. ఆ మృత సముద్రంలో దిగితే మనం తేలిపోతాం, మునగంలో డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అక్కడ తయారు చేయబడిన గట్టు మీద ఉండేటువంటి ఉప్పు అది జిప్సంతో ఉన్నట్టుగా తెల్లగా ఉంటుంది. అది దేనికి పనికిరాదు, సారవంతమైనది కాదు. ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటిది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈయన మాట్లాడితే ఏమంటే, ఉప్పు కొంత సారం కలిగింది ఉంటుంది, నిస్సారమైనటువంటి ఉప్పులా కనబడేది మరొకటి ఉంటుంది. ఇప్పుడు సారవంతమైన ఉప్పు దేనికైనా పనికొస్తుంది, సారం లేనటువంటి ఉప్పు మనుషుల చేత త్రొక్కబడడానికి తప్ప అది దేనికి ఇంకా పనికి రాదు అని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవునికి కావాల్సింది నకిలీ శిష్యులు కాదు, నిజంగా ఆయనను వెంబడించే వాళ్ళు కావాలి. నిజమైన శిష్యులు ఆయనకి కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయనను వెంబడించేటువంటి వారిలో చాలామంది చూడడానికి వచ్చేవారు, లేకుంటే ఉప్పులా కనబడేటువంటి వారు, అంటే సారవంతమైన ఉప్పులా కనబడతారు కానీ వాళ్ళలో సారం ఉండదు. పైకి భక్తి కలిగిన వారిలాగే కనబడతారు కానీ వాళ్ళ లోపల చూస్తే ఏ మాత్రం భక్తి ఉండదు. అలాంటి వాళ్ళు ప్రభుకి అవసరం లేదు. కావలసింది ఎవరైనా నిజమైన శిష్యులు, అసలైన శిష్యులు, ఆయనని నిజంగా వెంబడించేవారు. నకిలీ శిష్యులు లేకుంటే నకిలీగా ఆయనను వెంబడించేటువంటి వారు ఆయనకి అవసరం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు ఒకసారి ఏమన్నాడంటే, తనను నమ్మినటువంటి యూదులతో, ఆయనను ఎవరైతే నమ్మారో ఆ యూదులతో ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తారు. అంటే సత్యము నమ్మినటువంటి యూదులతోనే ఆయన ఎలా మాట్లాడుతున్నాడు. మీరు నిజంగా సత్యమందు నిలిచి ఉన్నారా? నా వాక్యంలో నిలిచి ఉన్నారా? వాక్యం చెప్పినట్లుగా నడుచుకుంటున్నారా? లేక ఏదో తాత్కాలికంగా నన్ను వెంబడించడానికి, ఏదో అద్భుతాలు చూడడానికి, ఆహారం తినడానికి, రొట్టెలు తినడానికి, అద్భుతాలు చూడడానికి వస్తున్నారా అన్నట్టుగా ఆయన ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దేవుని నమ్మవలసింది ఆయన ఏదో ఇస్తాడని కాదు, ఆయన దేవుడు కాబట్టి మనం నమ్మాలి. మళ్ళా చెప్తున్నాను, ఆయన ఏదో మనకి ఇస్తాడని ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మనకి చేసినా చేయకపోయినా ఆయన దేవుడు కాబట్టి అందుకోసం ప్రభు మనం ఆయనను వెంబడించాలి. యోబు విషయంలో మనం అదే చూస్తాం. సాతాను యోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నా భక్తుడైనటువంటి యోబుని చూసావా, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించిన వాడని సాతానుతో దేవుడు మాట్లాడుతుంటే, ఏముందిలే ప్రభా, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను వెంబడిస్తున్నాడు, ఒకసారి అవన్నీ తీసే నిన్ను వదిలేస్తాడు. నిజమైన విశ్వాసిగా, నిజంగా నేను వెంబడించే శిష్యుడిగా ఉండడు, వదిలేసి వెనక్కి వెళ్ళిపోతాడని అంటే, సరే నీకు పర్మిషన్ ఇస్తున్నానని చెప్పని సాతానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సాతాను వెళ్ళి తను ఎంతవరకు శోధించాలి అంతవరకు శోధించింది. అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, 10 మంది పిల్లలు పోయారు, శరీరము ఆరోగ్యం కూడా పాడైపోయింది. అంత పాడైపోయినప్పటికీ కూడా అతడు యథార్థతను విడిచిపెట్టలేదు, యథార్థంగా బ్రతికాడు. కాబట్టి నిజంగా ఆయనను వెంబడించేటువంటి వారు ఎలాంటి వారు కావాలి అని చెప్పని దేవుడు కోరుతూ ఉన్నాడు.
ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలో ఒక మాట మనం చదువుకున్నాం కదండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అదేంటండి? తల్లిని, తండ్రిని, పిల్లలను, భార్యను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను వదిలేమంటున్నాడు, ద్వేషించమంటున్నాడు. ప్రభువేమో ప్రేమమూర్తి, ప్రభువేమో ప్రేమ గలవాడు, ఆయన మంచివాడు. ద్వేషించమంటున్నాడు ఏంటి? ఎలా అర్థం చేసుకోగలం? ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక మాటను గురించి ఆలోచన చేసేటప్పుడు మన సొంత మాటలు కాకోకుండా బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. వాక్యమే వాక్యానికి సమాధానం చెప్పాలి. వాక్య ఆధారాలు ఏమున్నాయో చూద్దాం. ఎందుకు ప్రభు ఇలాగా మాట్లాడాడంటే చూద్దాం. తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణాన్ని సహితం కూడా ఏం చేయాలి? ద్వేషించాలి. అంటే దాని అర్థం ఏంటంటే అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉండాలి. తన ప్రాణాన్ని కూడా కాదనుకున్న వాడు మాత్రమే నాకు శిష్యుడు అవుతాడు, లేకపోతే నాకు శిష్యుడు కాదు అని చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. ఆయన ఇలా మాట్లాడడంలో అర్థం ఏంటో చూద్దాం. నేను భూమి మీదకు సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును, ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టువాడు దానిని దక్కించు. చూడండి, ఈ రెండు వాక్య భాగాలు పక్కన పెట్టి లోకాసు వార్త 14వ అధ్యాయంలో తల్లిని తండ్రిని విడిచిపెట్టకపోతే, ద్వేషించకపోతే నాకు పాత్రుడు, నా శిష్యుడు కాడని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? తల్లినైనను తండ్రినైనను బిడ్డలనైనను అన్నదమ్ములైనా అక్క చెల్లెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏం చెప్పాడనంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి, మీ పరలోకమున్న తండ్రికి మీరు కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. అంటే శత్రువులు ప్రేమించండి అని ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించమని చెప్పినటువంటి దేవదేవుడు ఇక్కడ ద్వేషించమని ఎందుకు చెప్తున్నాడు అనంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటామంటే తల్లిని తండ్రిని ప్రేమించొద్దు అని చెప్పట్లేదు ఆయన. అయితే ఆయన కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తే తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లెలను భార్యను పిల్లలను కూడా దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. అందుకనే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో ఏమంటాడంటే నాకు చెందవలసిన మహిమను నేనెవ్వరికీ చెందనీయను అని అంటాడు. అంటే ఆయన ఎంత రోషం కలిగిన దేవుడు అంటే నాకు చెందవలసిన మహిమ విగ్రహములకు చెందనివ్వను, నేను ఇవ్వను అంటాడు ఆయన. అంత రోషం కలిగిన దేవుడు. అంటే ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోవాలి, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినప్పటికీ కూడా దేవుడు ఒప్పుకోడు, అది దాని అర్థం. ఇప్పుడు సర్వసాధారణంగా మనం దేవుని నమ్మేమో, ప్రభులోకి వచ్చాము, సంఘానికి వచ్చాము, మనం సర్వసాధారణంగా బయట ఉన్నటువంటి విగ్రహాలకు వాటికి మనం ఇంకా పూజ చేయం కదండి, చెయ్యం. అవి వట్టివని అనుకున్నాం, ప్రభులోకి వచ్చాం. కానీ ఇంకొక మాట చెప్పమంటారా? ప్రభు నమ్మి దేవునిలోకి వచ్చినా సంఘానికి వస్తున్నా సరే మనం మరలా అది చేస్తాం. ఎలాగో చెప్పమంటారా? సర్వసాధారణంగా బయట దేవుడంటే తెలియక సృష్టికర్తను మరిచేసి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఎవరిని పూజించాలి? నిజానికి సృష్టికర్తను మానేసి సృష్టిని పూజిస్తాం. మనం అలా మాట్లాడతాం. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే తల్లి తండ్రిని నాకంటే ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో అది విగ్రహం అవుతుంది. ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా భార్యను ప్రేమించిన అది విగ్రహం, దేవుని కంటే ఎక్కువగా బిడ్డను ప్రేమించిన అది విగ్రహం, దేవుని కంటే ఎక్కువగా భర్తను ప్రేమించిన అది విగ్రహం. కాబట్టి ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా బిడ్డలైనా భార్య అయినా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు చేసిన సృష్టి కదా వాళ్ళు. కాబట్టి మనం దేవుని ప్రేమించుకోకుండా ఆయన చేత సృష్టించబడినటువంటి మనుషులను ప్రేమిస్తే
వాళ్ళకి మనకి తేడా ఏమైనా ఉందా? వాళ్ళు పబ్లిక్గా చేస్తున్నారు, మనం ఇండైరెక్ట్గా చేస్తున్నాం. సృష్టికర్తను కాకోకుండా ఆయన చేత సృష్టించబడిన తల్లిని, తండ్రిని, బంధువులను, స్నేహితులను వీళ్ళను ఎక్కువగా ప్రేమించినట్లయితే తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే విగ్రహారాధన చేస్తున్నాం. మనం విగ్రహారాధన చేస్తాం. సృష్టికర్తను మాత్రమే ప్రేమించాలి. మరి వాళ్ళను ద్వేషించాలి, వారిని నాకంటే ఎక్కువ ప్రేమించొద్దని అంటున్నాడు కాబట్టి వాళ్ళని వదిలేద్దామా? వాళ్ళని విడిచిపెట్టేద్దామా? వాళ్ళని ప్రేమించకూడదా? ద్వేషించమని చెప్తున్నాడు. మరి దాని అర్థం ఏంటి? ఒక మాట ఎలాగనంటే, మనం దేవునిని ఎక్కువగా ప్రేమించామనుకోండి, దేవుడేమంటాడో తెలుసా? నీ తల్లిని ప్రేమించు అంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అయితే నీ భార్యను ప్రేమించు. ప్రభా, నా భార్య మంచిది కాదు ప్రభా, అయినా ప్రేమించు అంటాడు. ప్రభా, నా భార్య గయ్యాలిది ప్రభా, అయినా ప్రేమించు. నేను చెప్పాను కదా. అంటే దేవుడు ఆయనను ప్రేమించడం మొదలు పెడితే మనం దేనినైనా, ఎవరినైనా, ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించగలుగుతాం, క్షమించగలుగుతాం. అంటే దేవునిని బట్టి మనం ప్రేమించగలుగుతాం, దేవునిని బట్టి వాళ్ళని క్షమించగలుగుతాం. అదే వీళ్ళని మాత్రమే ప్రేమించామనుకోండి, దేవుడు దాన్ని ఒప్పుకోడు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్యను, పిల్లలను, వీరిని మనం దేవుని కంటే ఎక్కువగా వీళ్ళను ప్రేమిస్తే అది విగ్రహారాధన అవుతుంది. దేవుడు దాన్ని ఎన్నడూ కూడా ఒప్పుకోడు అని మనకి వాస్తవంగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆయనకు శిష్యులు అవ్వాలని అంటే మనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటండి? దేవుని ఎక్కువగా ప్రేమించు. అంటే లోకంలో ఉన్న మనకు సన్నిహితులు, ఇప్పుడు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళంతా కూడా అతిగా ప్రేమించేవాళ్ళు, మనల్ని అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు. మనం కూడా వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం కదండి. వాళ్ళని మనం ఎక్కువ ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఇలాంటి వాళ్ళని గురించి ప్రభు ఏమంటున్నాడు అంటే, నీవు వాళ్ళకంటే నన్ను ఎక్కువ ప్రేమించని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమించడం ద్వారా నన్ను బట్టి మిగతా వాళ్ళని అందరిని కూడా నువ్వు ప్రేమించు అని మనం ప్రభువు చెప్తున్నట్టుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. మన జీవితాలలో ఒకటేనండి, దేవుడు మాత్రమే మనకి ప్రయారిటీ ఉండాలి. దేవుడు మాత్రమే మనకు ప్రథమ స్థానం, దేవుడు మాత్రమే మనకు ప్రాముఖ్యం, ఇంకెవరూ కాదు. దేవుడి తర్వాతే ఏదైనా, దేవుడి తర్వాతే భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనప్పటికీ దేవుడి తర్వాతే. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయన వాళ్ళ అమ్మాయి అమెరికాలో చదువుతుంది. వాళ్ళ పాస్పోర్టు అమ్మాయిది ఇంకొక 4-5 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. దాన్ని రెన్యువల్ చేయించడానికి వాళ్ళు చూసుకోలేదు, సడన్గా చూస్తే డేట్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేశారంటే రాత్రికి రాత్రి ఆయన తాత్కాల్లో స్లాట్ బుక్ చేశాడు, ఉదయమే దొరికింది. సరే వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ వెళ్ళిపోయారు పాస్పోర్ట్ ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, చూసి మీ డిస్ట్రిక్ట్ ఎస్పీ దగ్గర నుంచి లెటర్ కావాలి, లెటర్ తెచ్చుకోమని చెప్పారు. సరే అక్కడ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎస్పీ గారు లేరు, 4 రోజుల నుంచి రావట్లేదు అని చెప్పారు. సరే ఎట్లాగని చెప్పానంటే, ఫోన్ చేయడం కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏలూరు వెళ్ళాలి. అప్పటికి మనకి ఇంకా భీమవరం డిస్టిక్ అవ్వలేదు, జిల్లాల కింద. అప్పుడు మనకి ఏలూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్. ఏలూరు వెళ్తే ఆయన రావట్లేదు, మరి ఎప్పుడు వస్తారని అంటే, రేపు వస్తారండి అని చెప్పాను. రేపు రండి ఖచ్చితంగా, రేపు వస్తే కనుక, ఆ రోజు శనివారం ఏదో అనుకుంటా, శనివారం వస్తే మీకు లెటర్ తీసుకొచ్చానంటే, సార్ రేపు రావడానికి కుదరదండి, ఆ పాస్టర్ గారు అన్నాడు రేపు రావడానికి కుదరదని, నాకు మీటింగ్ ఉందని చెప్పి. మీటింగా? ఎవరి సన్నివేశం ఏం జరుగుతుంది అక్కడ? కూతురికి లెటర్ తెచ్చుకోకపోతే అక్కడ పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వదు, అమెరికా వెళ్ళి చదువుకోవడానికి స్టడీ ఆగిపోతుంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నాకు ప్రార్థన ఉంది, మీటింగ్ ఉంది, యానం వెళ్ళాలి, అక్కడ మీటింగ్లో వాక్యం చెప్పాలి. వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన, వదిలేసి వెళ్ళిపోయాడు. నా కూతురు చదువుకోకపోయినా పర్వాలా, నా దేవుడు ముఖ్యం. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించినప్పటికీ కూడా దేవుడు దానిని ఒప్పుకోడు. ఇప్పుడు భార్యను అమ్మాయిని కూడా అక్కడ పెట్టేసి ఈయన మీటింగ్కి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించిన దేవుడు దాన్ని ఒప్పుకోడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఒకసారి ఒక ఆమెను నేను అడిగాను, ఒకసారి మనం చర్చ ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పటికి, వేరే సంఘానికి మామూలుగా, ఏమ్మా చర్చికి వెళ్ళట్లేదని అంటే, మనవరాలండి, మనవరాలను చూసుకోవాలి, తప్పదండి కదండి. మనవరాల కోసం చర్చ్ మానేసిందా? దేవుడి కంటే ఎక్కువ. కాబట్టి మనం అంటే దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము, దేవునికి మనము ఎంత ప్రాముఖ్యత, దేవుని అంతగా మనం ప్రేమిస్తున్నాము అని ఒక్కసారి మనమే పరీక్షించుకోవాలి.
ఒక మాట చెప్పనివ్వండి, దేవునిని ప్రేమించేవారు భార్యను ప్రేమిస్తారు, దేవునిని ప్రేమించేవారు భర్తను ప్రేమిస్తారు, దేవునిని ప్రేమించేవారు తోటివారిని ప్రేమిస్తారు. ఒకవేళ భార్య ఎలాంటిదైనా సరే, రోగంతో ఉన్నా సరే దేవుని కోసం ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు శత్రువులను సహితం కూడా ఏం చేస్తారు? ప్రేమించగలరు. అంటే దేవునిని మనం ప్రేమించగలిగితే దేనినైనా ప్రేమించగలుగుతాం. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి వ్యక్తులనైనా సరే మనం ఖచ్చితంగా మనం ప్రేమించగలుగుతాం. నిజానికి మన అతి సన్నిహితంగా ఉండేటువంటి వారిని ద్వేషించడం అంటే అర్థం వీరికంటే మనం మన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని పట్ల చూపించేటువంటి ప్రేమ మన తోటి వారి పట్ల చూపించేటువంటి ప్రేమతో సరిపోల్చుకుంటే అది ద్వేషించేలా కనబడాలి. అర్థమవుతుందండి? దేవుని పట్ల చూపించేటువంటి ప్రేమ ఈ తోటి వారి పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, భార్య పట్ల, బిడ్డల పట్ల చూపించేటువంటి ప్రేమతో సరిపోలిస్తే ఇది ద్వేషించే ప్రేమలా కనబడాలి. అందుకదే కదా పాస్టర్ గారు ఏం చేశాడు? వాళ్ళు అన్నారు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఆయనతో, కూతురు కదయ్యా, కన్న కూతురు కదా, వెళ్ళిపోతానంటావేంటి? లేదండి, నాకు మీటింగే ముఖ్యం, నాకు దేవుడు ముఖ్యం, నాకు దేవుని పని ముఖ్యం, నేను కమిట్ అయ్యాను అంతే అని వెళ్ళిపోయాడు. కాబట్టి అప్పుడు అనిపించవచ్చు, ఎంత కఠినడండి, కూతురు విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తాను, కఠినంగానే కనబడవచ్చు. కానీ దేవుడు ప్రాధాన్యం, దేవుడు ప్రాముఖ్యం అన్నది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి మనం శిష్యులం అవ్వాలి అని అంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునిని మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రేమించాలి. రెండవది మరొక విషయాన్ని చూద్దాం. 14వ అధ్యాయము 26 నుండి చదువుదాం. 14వ అధ్యాయం 26వ వచనం నుండి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే చివరి లైన్లో, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రాణం కంటే ప్రాణమును ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. అంటే దాని అర్థం ఏంటంటే అవసరమైతే, ఒకవేళ పరిస్థితి వస్తే మన ప్రాణాన్నైనా సరే దేవుని కోసం మనం ఇచ్చేయడానికి సిద్ధపడాలి. అంటే ప్రాణం ఇచ్చేయాలని కావాలని కాదు, ఒకవేళ అలాంటి టైం వస్తే, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే, ఒకవేళ అవసరమైతే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా సరే మనం సిద్ధపడితే అప్పుడు మనం ఆయనకి ఏమవుతాం? శిష్యులమవుతాం. ఈ ప్రాణాన్ని కూడా ద్వేషించడం, ప్రాణం అనేది కూడా ప్రీతిగా ఎంచుకోకుండా అవసరమైతే దేవుని కొరకు మనం సమర్పించేదిగా మనం ఉండాలి. మూడవది ఏంటంటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సిలువను మోసుకుని నన్ను వెంబడించాలంటున్నాడు. సిలువను మోసుకోవడం అని అంటే యేసుక్రీస్తు సిలువను మోసుకుని వెళ్ళాడు కాబట్టి మనం ఆయనను వెంబడించే వారు కూడా తన సిలువను ఎత్తుకుని మనం వెళ్ళాలి. ఆయన మన కోసం సిలువ మోసాడు, ఆయనను వెంబడించేవారు మనం కూడా ఏం చేయాలి? సిలువను ఎత్తుకుని వెళ్ళాలి. సిలువను మోయడం అంటే చాలామంది కూడా ఏమనుకుంటారంటే మెడలో బంగారపు సిలువ వేసుకుని దాన్ని మోయడం అనుకుంటారు. అది కాదు. సిలువ క్రాసు చేయించుకుని మెడలో చైన్ వేసుకుని, అది కాదు సిలువను మోయడం అంటే. సిలువను మోయడం అంటే అర్థం ఏంటంటే సిలువను మోసుకుని వెళ్ళడం అంటే ఎవరు మోసుకుని వెళ్తారు? ఆ సిలువను మోసుకునేవారు ఎవరైతే వెళ్తున్నారో ఆ సిలువ మీద వాళ్ళని ఏం చేస్తారంటే చంపేస్తారు, ప్రాణం తీసేస్తారు. అంటే సిలువను ఎత్తుకుని వెళ్ళడం అంటే సిలువ దేనికి గుర్తుగా కనబడుతుంది? శ్రమలకు. సిలువ వేసుకుని ఆయన మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం చేశారు? ఆయన్ని హేళన చేశారు, బూతులాడారు, కొరడాలతో కొట్టారు, ఏమంటే చేతుల్లో మేకలు దగ్గర కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, గెడ్డం పీకారు, ముఖం మీద అలాగా ముసుగు వేసేసి నిన్నెవరు గుద్దారో అని చెప్పని ప్రవచించమని ముఖం మీద గుద్దారు. ముళ్ళ కిరీటం పెట్టి దానిని బాగా సుత్తితో కొట్టి లోపలికంతా అవి కణతలోనికి దిగిపోయే విధంగా భయంకరంగా కొట్టారు. ఈ సిలువను ఆయన అనుభవించాడు కాబట్టి నిజంగా ఎవరైనా నాకు శిష్యులు కావాలంటే నేను ఎలాంటి శ్రమల గుండా వెళ్ళానో, అంటే సిలువ మొయ్యాలని కాదు, మనకు లోకంలో ఎదురయ్యేటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, హేళనలు, ఆయనను మనం వెంబడిస్తున్నందుకు, ఆయన మార్గంలో నడుస్తున్నందుకు, లోకస్తులు మనల్ని చూసి మాట్లాడేటువంటి మాటలు, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? భరించడానికి. ఎవడైనాను నా దగ్గరకు వచ్చిన వాడు ఖచ్చితంగా సిలువను ఎత్తుకోవాలి, సిలువ శ్రమలను భరించాలి, నిందలు, అవమానాలు భరించాలి. వాటికి సిద్ధపడి వస్తేనే నా శిష్యుడు అవుతాడు అని ప్రభు చెప్పాడు.
ఇక్కడ ప్రభు ఏమంటాడనంటే మరొక మాట చెప్తా ఉన్నాడు, నా దగ్గరకు వచ్చేవాడు ఏదో సరదాగా ఏదో ఆనవాయితీగా వెళ్దామంటే కాదు, దేవుని దగ్గరికి వచ్చి ఆటలాడడానికి కాదు. మనం భక్తి చేసేది సీరియస్గా దేవునితో భక్తి చేసి నడవడానికి మనల్ని ప్రభు పిలిచాడు. సిలువను ఎత్తుకోవడం అని అంటే శ్రమలు వస్తే లేకుంటే ఇబ్బందులు వస్తే వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే సిలువను ఎత్తుకుని శ్రమలైనా నిందలైనా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కానేరడు అని ప్రభు చెప్పాడు. అంటే దేవునిని వెంబడించడానికి మనము ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని కోసం మనం భరించాలి, ముందుకు వెళ్ళిపోవాలి. మనం ఎక్కడైనా చేయొచ్చేమో, ఏదైనా ఒకవేళ లోకంలో జరిగించవచ్చేమో, కానీ లోకంలో ఉన్నటువంటి పద్ధతులకు కాకోకుండా దేవునికి మాత్రమే మనం పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. దేవునికి శిష్యులు కావాలంటే 3 విషయాలు ఎంతవరకు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటి? దేవునిని మనం ఎక్కువగా ప్రేమించాలి. రెండవది తన ప్రాణాన్ని సహితం కూడా ద్వేషించాలి. మూడవది సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. మొట్టమొదటిది దేవునిని ఎక్కువగా ప్రేమించాలి, తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలి, అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడాలి. అలాంటి మనసు ఉండాలి అంతే. మూడవది సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. 4వది చూద్దాం. చివరిగా 14వ అధ్యాయము 33వ వచనంలో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆయనకి శిష్యులుగా ఉండాలంటే మూల్యం చెల్లించాలి. మూల్యం చెల్లించడం అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తి అంతస్తు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి వస్తే, అంటే తనకు కలిగినదంతా విడిచిపెట్టకపోతే నాకు శిష్యుడు కానేరడు అని అంటున్నాడు. ఇది ఈ మాటలు అర్థం చేసుకోవడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు సూటిగా మాట్లాడాడు. ఆయన ఏమీ దాపరికంగా ఏం మాట్లాడలేదు. తనకు కలిగిందంతా విడిచిపెట్టేయడం అని అంటే మనకు అర్థం కావాలంటే ఒక మాట, క్రొత్త నిబంధనలోనే కొన్ని ఉదాహరణలు చెప్తాను, పాత నిబంధనలో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఎలీషా ప్రవక్తను ఏలియా ప్రవక్త పిలిచాడు. ఏలియా ప్రవక్త అయిన సేవకుడు. ఎలీషా ప్రవక్త కాకముందు ఆయనకి 12 అరకలు దున్నుతూ ఉన్నాడు. ఆయన కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని 12వ అరక దున్నుతున్నాడు. అంటే ఎన్ని ఎకరాలు ఉండి ఉంటుంది చూడండి. 12 అరకలు దున్నడం అంటే చాలా భూసాం అనమాట, అంత ఆస్తిపడు. ఏలియా ప్రవక్త వచ్చి, బాబు వచ్చి నన్ను వెంబడించయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉండమని చెప్పానంటే ఆ అరకలు అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఏలియాతో వెళ్ళిపోయాడు. 2 అంతల అభిషేకం పొందుకున్నాడు కదా చివరికి ఎలీషా. ఏలియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు ఎలీషా చేశాడు. ఆయన కూడా చేయలేదు ఏలియా, గురువుగారు చేసిన దానికంటే ఈయన ఎక్కువ చేశాడు. తర్వాత క్రొత్త నిబంధనలో మనము యేసు ప్రభు శిష్యుల గురించి మనం చూస్తాం. వాళ్ళు గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నాడు, మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను మిమ్మల్ని, రండి అని అంటే తమ వలలు అక్కడే విడిచిపెట్టేశారు. అప్పట్లో పేతురు యోహాను వేలలో చేపలు పట్టుకునేవారు విద్యులైన పామర్లను అనుకుంటాం, కానీ అప్పట్లో వాళ్ళకి దోణులు ఉన్నాయి, వలలు ఉన్నాయి. వలలు ఉన్నాయి, దోణులు ఉన్నాయంటే వాళ్ళకి సొంతంగా అది వారికి ఆస్తి. అది చాలా గొప్ప ఆస్తి అండి. అంటే సొంత దోణులు, సొంత వలలు ఉన్నాయంటే పెద్ద పెద్ద ఐలు అంటారు కదా, ఐలు వేస్తూ ఉంటారు గోదావరిలో, సముద్రం. అంత డబ్బున్న వాళ్ళటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేశారు? వెంటనే ప్రభు పిలవగానే వాటిని అక్కడ పడేసి వచ్చేసారు. చాలా రోజుల తర్వాత యేసు ప్రభుతో వెళ్తూ ఉన్నప్పుడు, ప్రభా మరి నిన్ను వెంబడించాం కదా, మరి ఏంటి లాభం, మాకేం కలిగిందయ్యా నిన్ను వెంబడిస్తే అని చెప్పానంటే ప్రభు అన్నాడు, మీరు ఇహలోకములో తల్లిని తండ్రిని అన్నదమ్ములను అందరినీ విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళకంటే ఎక్కువగా మీరు తల్లిని తండ్రిని సంపాదించుకుంటారు. దానితో పాటుగా వారితో పాటుగా పరలోకంలో నిత్య దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అది శాశ్వతంగా ఉండేటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభు చెప్పాడు. ఇప్పుడు శిష్యులు వలలు విడిచిపెట్టేశారు. ఎలీషా ఏం చేశాడు? ఆ పొలంలో ఉన్నటువంటి దానిని కూడా విడిచిపెట్టేశాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు ఒక ప్రసంగం చేస్తే పెంతెకొస్తు దినాన 3000 మంది సంఘంలోకి వచ్చారు కదండి. ఈ 3000 మంది కూడా ఏం చేశారో ఒక్కసారి చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథంకి వెళ్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం కొన్ని మాటలు చదువుదాం. 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయం చూద్దాం. ఓకే, 2వ అధ్యాయం 45వ వచనం.
44వ వచనం నుండి చదువుతున్నాను. 44, 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది ఏం చేశారు? వాళ్ళు పంచిపెట్టేశారు. ఇంకా పేజీ తిప్పండి ఒక్కసారి, మనం మరొక మాట చదువుదాం. ఇవే మాటలు మరొక చోట కూడా మనకి కనబడతాయి. అది ఎక్కడనంటే 32వ వచనం, 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయినా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మేసి తెచ్చేస్తున్నారు. నేను ఆస్తిపాస్తులు అమ్మేసి తెచ్చేసేయండి అని చెప్పట్లా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవసరమైతే వాటిని కూడా వదులుకోవడానికి మైండ్ సెట్ ఉంటే చాలు. ఒకసారి యవనస్తుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. అతడు చాలా ఆస్తిపరుడు. నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అతడు మిగిలిన ఆస్తిపరుడు కాబట్టి ముఖం చెనబుచ్చుకుని వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళవలసిన వాడు నరకానికి వెళ్ళిపోయాడు. దేనికోసం? ఆస్తిని వదలలేక, ఆస్తిని విడిచిపెట్టలేక. పోనీ జీవితాంతం కూడా తను ఎక్కువ కాలం దాంతోనే ఉంటాడా? ఎక్కువ కాలం జీవిస్తాడా భూమి మీద? ఏదో ఒక రోజున చనిపోవాలి. ఆస్తి అయినా అతను విడిచిపెట్టేద్ది, లేకుంటే ఆస్తినైనా ఇతనైనా విడిచిపెట్టేయాలి. ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి ఎలాగూ విడిచిపెట్టేయాల్సిన దానికోసం ఎప్పుడూ వదలలేని దానిని, పరలోకాన్ని వదిలేసుకున్నాడు భూమి మీద. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, తనకు కలిగినదంతయు మీరు విడిచిపెట్టకపోతే నాకు శిష్యులు కానేరరు అని అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి భూములు, ఆస్తులు, పొలాలు, స్థలాలు, ఇల్లు, ఈ ధనము, ఇవన్నీ కూడా దేవుడు మనం బ్రతకడానికి, మనం జీవించడానికి ఇచ్చినవే. వీటిని మనం ఉపయోగించుకుంటూ అక్కరలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి, అపోస్తులు అదే చేశారు. ఈ సంఘంలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా, సంఘం అప్పుడే ప్రారంభించబడింది. వాళ్ళు అమ్మిన చరస్థిరాస్తులు, బళ్ళు అమ్మేశారండి. చరాస్తులు అంటే ఏంటి? కదిలే ఆస్తులు. స్థిరాస్తులు అంటే కదలనివి. చరస్థిరాస్తులు అమ్మేసి మొత్తం తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఒక్కరు ఎవరైతే అవసరతలు ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెట్టేశారు. ఇప్పుడు ప్రభు మనకి చెప్తుంది, అన్నీ అమ్మేసి తేమంటట్లా. ఏమంటాడంటే, అవసరమైతే వదిలేయడానికైనా సరే, అంటే ఏది మనకు కావాలి? ముఖ్యంగా దేవుడు ఇవ్వబోయేటువంటి రాదు, ఇది శాశ్వతమైనది కాదు. ఇది ఎలాగూ మనం వదిలేయాలి. కాబట్టి వీటికంటే ప్రాముఖ్యంగా మీరు పరలోకం కొరకు మీరు పాటుపడండి. పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోనండి. పరలోకంలో మీరు దేవుని కొరకు మీరు గొప్ప స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి అని ప్రభు చెప్తున్నాడు. లోకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాడు. లోతు భార్య ఏం చేసింది? తన ఇల్లు, తన పొలము, తన అంతస్తు ఇవన్నీ కూడా కాలిపోతున్నాయని చెప్పని వెనక తిరిగి చూసింది. ఏమైనా పట్టుకెళ్ళిందా? ఏం చేసింది? పుస్తామా? ఏమీ లేదు, అంతా వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఏమన్నాడంటే, మోషే పెద్దవాడైన తర్వాత 40 సంవత్సరాల వరకు ఎక్కడ పెరిగాడు? ఐగుప్తు రాజు ఇంటిలో పెరిగాడు. మోషేను ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె పెంచుకున్న తర్వాత 40 సంవత్సరాల వరకు అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు. నిజంగా ఆయన మంచం మీద దిగ్గానే కాలు కింద పెట్టగానే వచ్చి చెప్పులు తొడిగి ఆయనకి సేవ చేసేవారు, ఒళ్ళు తుడిచేవారు, అన్నీ చేసేవారు. భోజనం చక్కగా ఆయనకి వడ్డించి అన్నీ సేవలు చేసేవారు. అలాంటి నెక్స్ట్ యువరాజు ఆయనే. కానీ ఆయన ఏం చేశాడు? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని వాటన్నిటిని ఏం చేశాడు? వదిలేసి వచ్చేసాడు. నాకు అవసరం లేదనుకున్నాను. అందుకనే అలాంటి మైండ్ సెట్తో వచ్చాడు కాబట్టి ఇశ్రాయేలుకు నాయకుడిగా చేశాడు. ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉండి 10 అద్భుతాలు చేసి ఆ 25 లక్షల మందిని కనాను దేశానికి తీసుకుని వెళ్ళడానికి మార్గం సరళం చేశాడు. నత్తివాడండి, సరిగా మాటలు రావు. అలాంటి వాణిని సూపర్ పవర్ కంటైనటువంటి ఐగుప్తు రాజు ముందు నిలబెట్టి
ఆయన ముందు ధైర్యంగా మాట్లాడడానికి దేవుడు అతనికి ధైర్యాన్ని ఇచ్చి ఎంత గొప్ప కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఎందుకు అలా జరిగింది? ఐగుప్తు యొక్క ధనాన్ని నాకు అవసరం లేదు అని అనుకున్నాడు, వదిలేశాడు. మనకున్న ఆస్తినంతా వదిలేమని చెప్పట్లేదు, కానీ అవసరమైతే దానిని వదిలేయడానికైనా సరే అలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి, అలాంటి మనసుతో ఉండాలి. మనం వదలాలంటే మనకి మనసు రాదు, పట్టుకుని ఉంటాం దాన్ని కదండి. ఇంకా ఎప్పుడు దానితోనే ఉంటాం అన్నట్టుగా మనం పట్టుకుని ఉంటాం, వదలడానికి ఇష్టం రాదు మనకి. కానీ ప్రభు ఏమంటాడంటే, నువ్వు వదలగలిగితే అప్పుడు మాత్రమే నాకు శిష్యుడు అవుతావు. 4 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, దేవునిని మనం ఎక్కువగా ప్రేమించాలి. రెండవది, ప్రాణాన్ని ద్వేషించాలి, అంటే ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. మూడవది, సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. నాలుగవది, కలిగినదంతా కూడా ఏం చేయాలి? మనం విడిచిపెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరొక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను, టైం అవుతుంది. ఇక్కడ మనము శిష్యులుగా ఉండకపోతే కలిగే నష్టం ఏంటి? చివరి మాటకు వచ్చేద్దాం. శిష్యులుగా ఉండకపోతే, శిష్యులుగా ఉంటే ప్రభు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఉండడానికి అర్హతలు ఏంటి? ఎక్కువ ప్రేమించాలి, ప్రాణాన్ని ద్వేషించాలి, మూడవది సిలువను ఎత్తుకోవాలి, నాలుగవది కలిగినదంతా కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉండాలి. ఈ 4 ఉంటే మనం ఆయనకి శిష్యులం అవుతాం. ఇప్పుడు ఆయనకు శిష్యులుగా ఉండకపోతే కలిగే నష్టం ఏమైనా ఉందా చూద్దాం. అక్కడ ప్రభు 2 ఉపమానాలు చెప్పాడు, 2 ఉదాహరణలు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఒక వ్యక్తి ఇల్లు కట్టాలనుకున్నాడు. ఇల్లు కట్టాలనుకుని ఏం చేశాడంటే, పునాది వేసే ముందు ఏం చేయాలి? సర్వసాధారణంగా నేను పునాది వేస్తున్నాను, ఇల్లు కట్టాలనుకుంటున్నాను. పునాది వేసిన తర్వాత దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో లెక్కలు రాసుకుని, ఓహో ఇంత అవుతుంది అనమాట. సరే, నా దగ్గర ఇంత ఉంది కాబట్టి అప్పు చేద్దాం, లేకుంటే కొంత కొనసాగిద్దాం అని ఏదో ప్లాన్ చేసుకోవాలి. లోన్ తెచ్చుకోవడం, అప్పు చేసుకోవడం, ఏదో చేయాలి. అలా కాకుండా ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి, ఒక 2-3 లక్షలు ఉన్నాయి, పని మొదలెట్టేశాడు. బేస్మెంట్ వేసేసిన తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, కట్టట్లా. చూసిన వాళ్ళందరూ ఏమంటారు? మొదలుపెట్టాడు కానీ కొనసాగించలేకపోయాడు, ఆయన వల్ల కాలేదు అని చెప్పని చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? హేళన చేస్తారు. ఇక్కడ ఏం ప్రభు ఆ మాటను ఎందుకు ప్రస్తావించేసి మాట్లాడాడంటే, నన్ను వెంబడించాలి అనుకున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా శిష్యులుగా ఉండాలంటే, నాకు శిష్యులుగా ఉండాలనంటే ఖచ్చితంగా వాళ్ళు ముందు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఆయనను వెంబడిస్తే, ఆయనను నేను అంగీకరిస్తే నాకు శ్రమలు, నిందలు, అవమానాలు, సిలువను ఎత్తుకోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రాణాన్ని అయినా సరే లెక్క చేయకుండా ఆయన కొరకు బ్రతకాలి అని ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే వచ్చి నన్ను వెంబడించండి, నా శిష్యరికంలో చేరండి. లేదు అని కనుక మీరు సగం వెంబడిస్తాను, లేకుంటే కొంచెం శ్రమలు వచ్చినాయని వెనక్కి వెళ్ళిపోతే అలాంటి వాళ్ళు రావద్దు అని ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా. ఎందుకనంటే నలుగురు చూసేయమంటారు, అరే వెళ్ళాడు కొంతకాలం, యేసు ప్రభు అంటూ వెళ్ళాడు, ఆ మతంలోకి వెళ్ళాడు, కొనసాగించాడు, మరలా వచ్చేసాడు వెనక్కి. అది ఎవరికి అవమానం? దేవునికి అవమానం. కాబట్టి మనం ముందు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను ఇది చేయగలను. ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ నేను ఒక మాట పర్టికులర్గా చెప్పాలి. ఆయన శిష్యుడిగా ఉండడమే మనకి మేలు, అది ఎప్పటికీ మేలు. ఆయన శిష్యుడిగా ఉండను, నాకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సిలువను ఎత్తుకోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి, ప్రాణం కూడా పెట్టాలి అని చెప్పని కాదనుకుని వెనక్కి వెళ్ళిపోతే కింద మరొక ఉపమానం చెప్పాడు. ఎలాగంటే, 2 రాజులు ఉన్నారు. ఒక రాజు ఏమో పెద్ద రాజు, మరొక రాజు చిన్న రాజు. పెద్ద రాజు యుద్ధానికి వస్తూ ఉన్నాడు, 20,000 మంది సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. చిన్నరాజు తనకి శక్తి ఉందో లేదో ఆలోచించుకోవాలి కదండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు శక్తి సరిపోదు, సైన్యం తక్కువగా ఉంది, ఏం చేయాలి? రాయిబారం పంపించి, బాబు నీకు నాకు యుద్ధం చేయడానికి కుదరదు, నాకంత శక్తి లేదు, కాబట్టి సమాధాన పడదామని చెప్పని సంధి ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఆ రాజు వచ్చి ఏం చేస్తాడు? ఈ రాజుని చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఆ పెద్ద రాజు 20,000 మందితో వచ్చేటువంటి రాజు ఎవరు? ఎవరితో పోల్చొచ్చు మనం చెప్పండి? యేసు ప్రభుతో పోల్చొచ్చు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వధింపబడిన గొర్రె పిల్లగా వచ్చాడు, ప్రేమ కలిగిన వాడుగా, కృప కలిగిన వాడే వచ్చాడు. మరలా రాబోతున్నాడు రెండోసారి. ఎలా వస్తాడు ఆయన? గొర్రె పిల్లగా రాడు,
యూదా గోత్రపు సింహములా వస్తాడు, ఖడ్గం పట్టుకుని వస్తాడు, కత్తి పట్టుకుని వస్తాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చే రాకడలో గొర్రెపిల్లలా కాదు, కొదమ సింహలా వస్తున్నాడు. సైన్యాన్ని తీసుకుని రాబోతున్నాడు. ఎవరి మీదకి వస్తాడు? ఎవరైతే ఆయన శిష్యులు కాలేదో, ఎవరైతే ఆయన శిష్యరకంలోకి చేరలేదో, ఎవరైతే ఆయనను వెంబడించడానికి భయపడి శోధనలు, అవమానాలు, నిందలు, ప్రాణం కూడా పోగొట్టుకోవాలేమో, ఆస్తి కూడా వదిలేయాలేమో, ఆయనను వెంబడిస్తే తల్లిదండ్రులను కూడా నేను ద్వేషించాలేమో అని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు చూసారా? అలాంటి వాళ్ళతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే కత్తి పట్టుకుని అందరిని కూడా వధించుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి దానికంటే ముందుగా మనం ఏం చేయాలి? దాని నుంచి తప్పించుకోవాలంటే ఆ రాజు వస్తున్నాడు సైన్యాన్ని తీసుకుని, ముందుగానే మనం ఏం చేయాలి? రాయబారం పంపాలి. రాయబారం అంటే ఏంటి? రక్షింపబడడానికి, శిష్యుడిగా చేరడానికి కావలసిన ప్రతిదీ చేసేసాడు ఆయన. ఆయన శిష్యుడిగా ఉండడానికి చేయాల్సినటువంటి పనులన్నీ ప్రభు భూమి మీద చేశాడు. ఇంకా ప్రభువా, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, నేను అయోగ్యుడను ప్రభా, నన్ను అంగీకరించు అని చెప్పని ఆయనకు మనం సమర్పించుకుంటే ఆ గొప్ప రాజు రాబోతున్నప్పుడు ఆయనతో పాటు కూడా మనల్ని ఏం చేస్తాడు? తనతో ఉండడానికి తీసుకుని వెళ్తాడు. లేకపోతే ఆ రాజు వస్తాడు కత్తి పట్టుకుని ప్రతి వారిని, ఆయనను అంగీకరించినటువంటి ప్రతి వారి మీద కూడా కక్ష తీర్చుకుంటాడని రాశాడు బైబిల్ గ్రంథంలో. కక్ష తీర్చుకోవడం ఏంటి? అదేంటి? ఆయనను వెంబడించకపోతే ఆయన కక్ష తీర్చుకుంటాడు. ఎందుకు కక్ష తీర్చుకుంటాడు? ఆయనను వెంబడించడానికి, రక్షింపబడడానికి, దేవుని రాజ్యములో ఉండడానికి చేయాల్సిన పనులన్నీ కూడా మొట్టమొదటిసారి వచ్చి భూమి మీదకు కన్యమరి గర్భం ద్వారా భూమి మీద జన్మించి గొర్రెపిల్లగా మన కోసం, రక్షణ కోసం అన్నీ చేసిన కార్యాలన్నీ చేసేసాడు ఆయన. మనం పరలోకంలో ఆయనతో పాటు ఉండడానికి అవసరమైన ప్రతిదీ ఆయన జరిగించి వెళ్ళిపోయాడు. జరిగించిన, చేసిన, విమోచన కార్యాన్ని జరిగించిన, ఇంకా నాకు కాదు, నాకు అవసరం లేదు అని చెప్పని దూరంగా వెళ్ళిపోతే, ఆయన శిష్యరకంలో చేరకపోతే కత్తి పట్టుకొని రాబోతున్నాడు. కాబట్టి ఆలోచించుకోవాలి, ఆయనను మనం వెంబడించేవారిగా ఉన్నామా, ఆయనకు మనం దూరంగా ఉండేవారిగా ఉన్నాం. శిష్యరకంగా మనం అంగీకరించకపోతే ఏమవుతుంది? నష్టపోతాం, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆయన ఏది అడిగినా సరే ఆయన కొరకు మనం ఇవ్వడానికి, ఆయన కొరకు మనం అప్పగించుకోవడానికి ప్రయత్నించేవారిగా ఉండాలి. కాబట్టి ఆయన శిష్యులుగా ఉండడం అంటే ఏంటి? మొట్టమొదటిది ఆయనను మాత్రమే ప్రేమించాలి ఎక్కువగా. రెండవది ప్రాణాన్ని సహితం ద్వేషించాలి, సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. నాలుగవది కలిగినదంతా కూడా విడిచిపెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ ఆయనను వెంబడించకపోతే, ఆయన శిష్యరకంలో చేరకపోతే కలిగే నష్టం ఏంటి? నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఆయన ఉగ్రతకు మనం పాలవలసి వస్తుంది. ఆయన ఖచ్చితంగా కత్తి పట్టుకొని రాబోతాడు. ప్రేమ కలిగిన వాడిగా రాడు. అప్పుడేదో జాలి చూపించడం. నేను రక్షణ కార్యం చేశాను కదా, అన్నీ కూడా రక్షించబడడానికి కావలసిన నా ప్రాణాన్ని పెట్టాను, రక్తాన్ని గార్చాను, సిలువకు వెళ్ళాను నీకోసమే కదా. కాబట్టి నువ్వు రక్షణ పొందకపోతే, రక్షణలోకి రాకపోతే ఆయన రెండవసారి ఖడ్గం పట్టుకొని రాబోతున్నాడు. అలా ఆ నరకానికి వెళ్ళిపోకుండా తప్పించబడాలంటే ఆయన శిష్యరకంలో చేరడమే మనకు క్షేమం. శిష్యరకంలో చేరిన తర్వాత సగం సగం వెంబడించడం కాదు, గమనించాలి. ఈ 4 విషయాల్లో పర్ఫెక్ట్గా మనం ఉండాలి. అవసరమైతే ఏదైనా సరే విడిచిపెట్టడానికి, ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి అలాంటి మనసుతో, అలాంటి నిర్ణయాలతో ప్రభు దగ్గర మనం తీర్మానించుకుందాం. అక్కడ వెళ్తున్నటువంటి ఆ జన సమూహం అంతటిని కూడా ప్రభు ఓపెన్గా చెప్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. పరలోక ద్వారాలు తెరిచి ఉన్నాయి. ఎంత జన సమూహాన్ని వెంబడిస్తున్నారు కదండి, ఇంత ప్రజలు వెంబడిస్తున్నారు. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, పరలోక ద్వారం తెరిచి ఉంది. ఈ పరలోకానికి వెళ్ళాలంటే నా శిష్యుడు కావాలి. నా శిష్యుడి కావాలంటే ఈ 4 లక్షణాలు. వస్తారా? పరలోకం రెడీగా ఉంది, రండి. ఈ 4 విషయాలు ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తాడో పరలోకం ఓపెన్గా ఉంది. లేదంటారా? నరకం కాచుకొని ఉంది అని ఓపెన్గా ఆ ప్రజలందరికీ చెప్పాడు. వాళ్ళలో చాలామంది కూడా ఆయన మాట విని వెనక్కి వెళ్ళిపోయారు. ఇదేంట్రా బాబు ఈయన ఇలా చెప్తున్నాడు, ప్రాణాన్ని ద్వేషించమంటాడేంటి, తల్లిదండ్రులను వదిలేయమంటాడేంటి? వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు. కాబట్టి మనం అలా కాకోకుండా అవసరమైతే దేవుని కొరకు నమ్మకంగా చేయడానికి, నమ్మకంగా జీవించడానికి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భక్తి అంటే కాలక్షేపం కోసం చేసేది కాదండి. భక్తి అంటే ఏదో సరదాగా కాలక్షేపంగా టైం ఉంది కదా పర్వాలేదులే,
లేకుంటే దేవుని దగ్గర ఏదో మేలు పొందుకోవడానికి, లేకుంటే దేవుడు ఏదో చేస్తాడని భక్తి చేయడం కాదు. ఈ రోజున ప్రపంచంలో చాలామంది రోగాలు పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు, లేదా అప్పులు తీరిపోవడానికి, లేకుంటే కోర్టు కేసులు కొట్టేయబడడానికి, లేకుంటే వాళ్ళకున్న సమస్యల నుండి, ఇబ్బందుల నుంచి పోవడానికి, వాళ్ళ పిల్లల చదువు బాగుండడానికి, లేకుంటే రకరకాల భూ సంబంధమైనటువంటి అవసరాలు తీరడం కోసమే వస్తూ ఉన్నారు. ఏమండి, రోగం పోగొట్టుకోవడానికి వస్తే ఎలాగో మనం ఏదో రోగం వచ్చి మనం పోతాం ప్రపంచంలో, అలాగే చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాటి కోసం మాత్రమే ప్రభువు నమ్మితే అంతకంటే బుద్ధిహీనమైన పని మరొకటి లేదండి. ఆయన ఇచ్చేది రోగం కంటే, లేకుంటే భూమి మీద మనకిచ్చిన ఆస్తి కంటే శ్రేష్టమైంది. పరలోకం అనేది శాశ్వతమైందండి. అది ఎప్పుడు కూడా తొలగిపోదు, ఎప్పుడు కూడా దాని నుంచి మనం ఎవరు దూరం చేయలేరు. ఎప్పుడు కూడా మనకి అది శాశ్వతంగా నిలిచి ఉండేది. ఆ ప్రభువుతో యుగయుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఉండడం, అది ఎంత గొప్ప భాగ్యము, ఆనందం. అంటే దానికోసం ఎవరు చూసి వచ్చాడండి పరలోకం ఉందని, లేకుంటే అది చాలా గొప్పదని ఇలా మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆయనను వెంబడించే వారు మాత్రమే నిజమైన ఆనందాన్ని, భవిష్యత్తు వాళ్ళకి ఉంటుంది. అవసరం లేదనుకుంటే కనుక వాళ్ళు ఆ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటారు. నిజమైన శిష్యులుగా ఆయనను వెంబడించేవారుగా ఉందాం. భక్తి అంటే ఏదో అలవాటు ప్రకారం, ఆచార ప్రకారం చేసేది కాదు. యథార్థ హృదయంతో, నమ్మకంగా, సీరియస్గా దేవుని కొరకు శిష్యులుగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. అలాంటి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కొలది దూతలతో కొనియాడబడుతూ, స్తుతింపబడుతూ, ఆరాధింపబడుతున్నటువంటి మహోన్నతుడా మీకు స్తోత్రాలు. ఘనమైన దేవుడవు, శ్రేష్టమైన నామం కలిగినటువంటి మంచి వాడవు తండ్రి. మీ కృప ద్వారా మమ్మలను కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ శుక్రవారపు దినాన ప్రభా మేము మీకు శిష్యులుగా ఉండాలి అని అంటే మేము చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే మేము మీకు శిష్యులం అవుతామో, దేనిని బట్టి మీరు మమ్మలను శిష్యులుగా అంగీకరిస్తారో అన్నది మీరు మాకు తెలియజేశారు ప్రభా. మమ్మల్ని మేము అర్థం చేసుకుని వాక్యానికి లోబడి, వాక్యానికి శిరస్సు వంచి మీ చిత్త ప్రకారం, మీ వాక్య ప్రకారం జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఆనవాయితీగా, అలవాటుగా, ఆచారంగా చేసేది కాదు భక్తి. అయితే నిజమైనటువంటి ప్రభా భక్తిని, నిజమైనటువంటి నాయన తండ్రి నాయన ఆత్మీయతను మేము కొనసాగించినట్లుగా మాకు సహాయం చేయండి. లోకము, సాతాను తండ్రి నాయన పాపము మమ్మలను వెనక్కి లాగుతున్నప్పటికీ కూడా వాటికి ఏమాత్రం మేము లోను కాకోకుండా, మా జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రభా వాటికి అప్పగించుకోకుండా వాక్య ప్రకారం, వాక్య కోణములో, వాక్య పద్ధతిలో మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. నేను ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన, ఇబ్బంది, శ్రమలు, నిందలు, అవమానాలను చూసినైనా మేము వెనక్కి వెళ్ళిపోయేవారిగా కాకోకుండా పరిపూర్ణంగా మిమ్మల్ని వెంబడించడానికి, మీ మార్గంలో నడవడానికి, మీ చిత్త ప్రకారం జీవించడానికి మీ కృపను మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ప్రభా. వారికి ఉన్న అవసరతలు తీర్చండి. లివింగ్ గాడ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని దేవా మీరు ఆశీర్వదించి దీవించండి. వారికి ఉన్న అవసరతలు తీర్చండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. మీరే కాపరిగా, మీరే నాయకునిగా, మీరే బోధకునిగా, మీరే మాకు తండ్రి నాయన రాజుగా ఉండి నాయన మీరు మాకు సహాయం చేసి నడిపించండి. మీ ఆలోచన చేత, మీ ఉద్దేశం ప్రకారం ప్రభా మీ చిత్తాన్ని మీరు మాకు బయలుపరుస్తూ మీరు ఆశించిన పద్ధతిలో మీ సంఘాన్ని ప్రభా నడిపించుటకు బలమైన పాత్రలుగా మీరు మమ్మల్ని బలపరిచి వాడుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. దినదినము కూడా మీ వాక్యానుసారంగా జీవించుటకు తగిన కృపను దయచేసి మేలు చేయమని, మీ చిత్తంలో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుని దయ చూపించి మీరు మాత్రమే మహిమ పొందమని మీకే మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.